మఠంపల్లి మండల పట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం వద్ద కలుషితమైన కృష్ణానది నీటిపై బిగ్ టీవీ కథనంపై మంత్రి ఉత్తమ్ స్పందించారు. కృష్ణానది నీటి కలుషితంపై సీరియస్ అయ్యారు. బిగ్ టీవీ ద్వారా విషయం తెలుసుకుని ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్తో ఫోన్లో మాట్లాడారు. ఘటనపై విచారణ జరిపించాలని ఆదేశించారు. రసాయన వ్యర్థాలు నదిలోకి ఎలా వచ్చాయో దర్యాప్తు చేయాలని పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాలతో వెంటనే కదిలిన యంత్రాంగం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టనుంది. సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో కృష్ణానది కలుషితమైంది. మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం వద్ద నదిలో కెమికల్ నీటిని కలిపారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో నదీ పరివాహక ప్రాంతమంతా దుర్గంధంతో నిండిపోయింది. మట్టపల్లి నరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులు, మట్టపల్లి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కృష్ణానది నుండి మట్టపల్లి పరిసర ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు ఈ నీటిని తాగునీటి అవసరాల కోసం ఉపయోగిస్తారు. ఈ గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్లను సైతం నిలిపివేసినట్టుగా అధికారులు తెలిపారు. దీంతో ఈ గ్రామాల ప్రజలు కలుషిత నీటిని తాగి ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలకు లోనవుతున్నట్లుగా తెలుపుతున్నారు. అయితే నదిలో కెమికల్ ను ఎవరైనా కలిపారా, లేక కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న సిమెంట్ ఇతర కర్మాగారాల నుండి నదిలోకి వస్తున్నాయా అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని అటు భక్తులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు. నదీ పరివాహక ప్రాంతంలో చేపల వేటకు కూడా ఆటంకం ఏర్పడుతోందని మత్స్యకారులు తెలుపుతున్నారు. స్వామివారి కొలువైనటువంటి క్షేత్రంలో గత కొన్ని రోజులుగా కృష్ణానది జీవనది కలుషితమైనది కావున ఇది ఎవరు చేశారు, ఎట్ట చేసినది మరి తెలియదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి గ్రామ ప్రజలు, దేవస్థాన సిబ్బంది, ప్రతి ఒక్కరు వచ్చిన భక్తులందరూ కూడా ఈ నీటిని తాగటం వల్ల, తర్వాత ఈ వాసన చాలా దుర్గంధంగా వస్తుంది. వాసన కూడా వాటి వల్ల భక్తులకి అందరికి కూడా అనారోగ్యం పాలవుతున్నారు. దానివల్ల ఊపిరితిత్తుల బాధలు, ఇంకా రకరకాలుగా ఇబ్బందులు కూడా పడుతున్నారు. మొన్ననే దేవస్థానం చైర్మన్ గారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు, అట్లానే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మొత్తం ఇది అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఏందనేది మొత్తం కూడా వాళ్ళు పరిశోధన చేసి చూశారు. ఇంకా త్వరగా ఇది దుర్గంధాన్ని, నీటిని కాలుష్యం నుంచి మరి భక్తులకి, ప్రజలకి ఇబ్బంది లేకుండా అందరి ఆరోగ్యాలు సకాలంలో అందరికి కూడా అందేటట్టుగా మరి దేవస్థానం వాళ్ళు కూడా చర్య తీసుకుంటూనే ఉన్నారు. త్వరగా మీ ద్వారా కూడా మరి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరుచున్నాం. ఈ మధ్యకాలంలో కృష్ణానదిలో ఏదో కెమికల్ కలిసిందని, ఆ వాటర్ వాడటానికి వీల్లేదని ఆర్డబ్ల్యూ సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళతో, మిషన్ భగీరథ వాళ్ళు కానీ ఆర్డబ్ల్యూ వాళ్ళతో కానీ మాట్లాడినాం. వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ఏదో కెమికల్ కలిసింది, దాని మీద వచ్చే గ్రీనరీ వాళ్ళ ల్యాబ్ టెస్ట్ ప్రకారం 10% ఉండాలంట గ్రీనరీ, కానీ అది 22% దాకా వెళ్ళిపోయింది. ఆ వాటర్ యూజింగ్ చేయడానికి లేదని వాళ్ళకు నాకు ఒక విషయం నేను సర్పంచ్గా అడిగినా వాళ్ళు కొంచెం దాన్ని చెప్పడం జరిగింది. అదేవిధంగా కెమికల్ ఎక్కడ నుంచి కలిసిందా లేదా స్వతహాగా పుట్టిందా కూడా వాళ్ళకు కూడా ఒక క్లారిఫికేషన్ రాలేదు. నిన్న మళ్ళీ ఇన్ఫర్మేషన్ కూడా నిన్న ఎస్సీ గారు కూడా వచ్చారు, విజిట్ చేశారు. తొందరలోనే దీనికి ఒక పరిష్కార మార్గం చేస్తూ అంటున్నారు. కానీ మాకు ఏమిటంటే మాకు ఇక్కడ వేరే గ్రామాల్లో అయితే బోర్లు ఏదో ఒక అవకాశం ఉంటుంది, కానీ మా మట్టపల్లి గ్రామంలో ఆ అవకాశం లేకపోవడం వల్ల ఒకటే ఇసుక మఠంపల్లి మండలం మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణానది కలుషితమైంది. ఈ రసాయనాలు ఏ విధంగా కృష్ణానదిలోకి కలిసా, ఎవరైనా కలిపారా, లేదంటే ఏదైనా ఫ్యాక్టరీల నుంచి అవే డైరెక్ట్ గా వచ్చి చేరాయా, మరి ఏం జరిగింది? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అసలు కృష్ణానది వద్ద ఎందుకు ఈ కలుషితం అనేది ఏర్పడింది? రసాయనాలు కలిసాయని చెబుతున్నారు అధికారులు. ఘటనకు సంబంధించి ఏమంటున్నారు? రైట్, ప్రస్తుతం మనం పవిత్ర పుణ్యక్షేత్రం మట్టపల్లి ఆలయం వద్ద ఉన్నాం. మట్టపల్లి ఆలయం చెంతనే కృష్ణానది ప్రవహిస్తుందని చెప్పొచ్చు. కృష్ణానది గతంలో కూడా మనం ఎప్పుడూ కూడా కృష్ణానది అనేది ఈ విధంగా దుర్గంధమై, కలుషితమై చూడడం మొట్టమొదటిసారి అని చెప్పవచ్చు. మొత్తం కూడా మనం చూస్తున్నాం మట్టపల్లి టెంపుల్ చెంతనే ఉన్నటువంటి కృష్ణమ్మని చూస్తున్నాం. ఈ నీరు కృష్ణమ్మ గతంలో ఎప్పుడు కూడా ఇదే నీరు మొత్తం చుట్టుపక్కల గ్రామాల్లో మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లకు 120 గ్రామాలకు కూడా మంచినీరు అందించాలంటే ఇక్కడి నుంచే వెళ్తుంది. కానీ మనం చూస్తున్నటువంటి వాటర్ ఏ విధంగా పొల్యూట్ అయిందో చూస్తున్నాం. పచ్చగా పేరుకొని మొత్తం రసాయనాలు కనిపిస్తున్నటువంటి విజువల్స్ కూడా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ గతంలో కృష్ణమ్మ చెంతన ఇక్కడికి వస్తే పవిత్ర పుణ్యక్షేత్రం చెంతన
స్నానాలు ఆచరించి ఇదే నీటిని తాగి నెత్తిలో నీళ్లు పోసుకొని కూడా ఎంతో పవిత్రంగా కోల్చేవారు. కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా ఈ కృష్ణమ్మ చెంతన ఈ విధంగా చూసినటువంటి ఆచారాలు లేవు. అయితే ఇది మూసి ఏదైతే ఉందో మూసీ నుంచి వచ్చే నీరు హైదరాబాద్ నుంచి మూసీ వచ్చి ప్రవాహం అంతా కూడా మొత్తం ఇక్కడ వాడపల్లి నుంచి కూడా వచ్చి ఇందులోనే కలుస్తుంది. అక్కడి నుంచి వచ్చినటువంటి వ్యర్థాల లేకపోతే ఇక్కడే ఆ నది పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో మనం సరిహద్దు ప్రాంతం ఇది దాచపల్లి ఏపీ సరిహద్దు ప్రాంతం అక్కడి నుంచి కూడా వ్యర్థ రసాయనాలు తెచ్చి ఇందులో వదిలారనేది ఒక మిస్టరీగా అయితే మారిందని చెప్పవచ్చు. వారం రోజులు అవుతుంది. వారం రోజుల నుంచి కూడా ఇదే విధమైనటువంటి ఆ పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మనం ఎంతో తాగడానికి ఉపయోగించేటటువంటి ఈ నీళ్ళని మనం చూస్తే గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా చూడలేదు. మనం చూస్తున్నటువంటి నీరు ఏ విధంగా కలుషితమైందో మనం చూస్తున్నాం. ఈ విధంగా మొత్తం ఒక మూసి మనం హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి మూసీ నదిలో వాటర్ ఏ విధంగా ఉన్నాయో అదే విధమైనటువంటి వాటర్ కూడా ఇక్కడ దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ గతంలో ఇదే వాటర్ మనం ఒక ప్యూరిఫైడ్ వాటర్ బాటిల్ కొంటే ఏ రకంగా తాగడానికి ఉపయోగించారో ఆ రకంగా ఉండేది. కానీ ఇదంతా కూడా కెమికల్ మొత్తం మీద మనం పైన చూస్తున్నాం. ఇదంతా ఏ రసాయనాలు కెమికల్ ఇక్కడికి వచ్చిందో అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇటీవల వీటిని ల్యాబ్ కూడా పంపించడం జరిగింది. ల్యాబ్ ద్వారా కూడా రిజల్ట్ కూడా రావడం జరిగింది. ఖచ్చితంగా పొల్యూట్ అయింది, కలుషితమైందని కూడా చెప్పడం జరిగింది. కానీ వీటిని ఉపయోగిస్తే వీటిని త్రాగితే ఖచ్చితంగా మొత్తం కూడా గ్రామాలు కూడా మొత్తం ఎక్కడికక్కడ గ్రామాలంతా కూడా వారంతా కూడా కలుషితమైపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బిక్కుబిక్కుమంటున్నారు. పూర్తిగా మిషన్ భగీరథ వాటర్ ని కూడా నిలిపివేయడం జరిగింది. 120 గ్రామాలు కూడా నీరు లేక అల్లాడిపోతున్నారు. మొత్తం కూడా బిగ్ టీవీ ద్వారా ఈ సమాచారం అందుకొని బిగ్ టీవీ వచ్చిందని గ్రామస్తులంతా కూడా ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మట్టపల్లి ఇటీవలనే ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ మనతో ఉన్నారు. చెప్పండి ఏంటి పరిస్థితి? మొత్తం కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ముక్కులు మూసుకుంటూ కూడా వాసనని భరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఏంటి ఇది? గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ కృష్ణానది ఇది పులిచింతల బ్యాక్ వాటర్, అది మట్టపల్లి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనే కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన మట్టపల్లి పుణ్యక్షేత్రము. ఇక్కడ ప్రతిరోజు ఒక వేల సంఖ్యలో భక్తులు వస్తారు. గ్రామస్తులు కానీ ఈ నియోజకవర్గంలో సుమారుగా 7 మండలాల్లో ఇదే నీటి మీద 120 గ్రామాలు ఆధారపడి ఉన్నాయి. వాటికి సంబంధించి 3 వాటర్ గ్రిడ్ల ద్వారా ప్రతి గ్రామానికి కూడా అవసరమైన తాగు వాడుకొని అన్ని వాటర్ కూడా ఇక్కడ నుంచి సప్లై చేయడం జరుగుతుంది. కానీ ఈ మధ్యకాలంలో సుమారుగా 10 రోజుల నుంచి కూడా ఇక్కడ వాటర్ మొత్తం పొల్యూట్ అయ్యి ఏదో రసాయనాలు వ్యర్థ రసాయనాలు ఎక్కడి నుంచి కలిసినా కూడా సంబంధిత అధికారులు కానీ డిపార్ట్మెంట్ కానీ ఇంకా గుర్తించలేకపోయారు. మాకు మాత్రం గ్రామంలో ఈ వాటర్ యూజ్ చేయడానికి లేదని చెప్పేసి దానికి సంబంధించిన మిషన్లు మోటార్లు అన్ని స్టాప్ చేయడం వల్ల గ్రామంలో చాలా నీటికి మాత్రం సాగునీటికి ప్రతి ఒక్కదానికి యూజింగ్ వాటర్. అధికారులు ఏమంటున్నారు? ల్యాబ్ రిపోర్ట్ కూడా పంపించడం జరిగింది. అధికారులు ఒక 3-4 రోజుల క్రితం అధికారులు ఈ విషయం మీద మరోసారి చర్చిస్తే వాళ్ళు ఏమంటారంటే ఈ కృష్ణా రివర్ మీద ఈ వాటర్ మీద ఏదైతే గ్రీన్ లేయర్ ఉందో అది వాళ్ళ ప్రకారం వాళ్ళ నామ్స్ ప్రకారం ఒక 10% ఉంటే ఆ గ్రీన్ లేయర్ ఏం కాదు. అటువంటిది 20-22% దాకా ఉంది. కాబట్టి ఇది వాడుకోవడానికి పనికిరాదు. దయచేసి ఇక్కడ ఎటువంటి ఈ వాటర్ మాత్రం వాడటం కానీ గ్రామాల్లో సప్లై ఇవ్వడం కానీ మీరు చేయొద్దు అని కూడా వాళ్ళు కూడా మాకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. మేము కూడా దానివల్ల దగ్గరలో ఉన్న ఈ నీటిని అదే విధంగా ఇప్పుడు గుర్తించి కూడా మిషన్ భగీరథ నీటిని నిలిపివేయడం జరిగింది. కానీ ఇదే నీరు తాగితే ఏంటి పరిస్థితి? నీరు తాగితే వచ్చే పరిస్థితులు ఆ దేవుడు. కానీ ప్రస్తుతం అయితే ఈ నీటి పరివాహక ప్రాంతాలు ఎక్కడ తిరిగినా ఆ వాసనకైనా సరే విపరీతమైన తలనొప్పులు, భయంకరమైన వాసన రావడం వల్ల ఆరోగ్య సమస్యలు, రేపు భవిష్యత్తులో ఇంకే సమస్యలు వస్తాయో కూడా అర్థం కావట్లేదు. ఈ ప్రాంతంలో ఉండాలంటేనే ఒక భయంకరమైన వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని ప్రభుత్వం తొందరలో దీని మీద ఒక శాశ్వత పరిష్కారం చేయాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆలయ పూజారి గారు ఉన్నారు. చెప్పండి ఏంటి పరిస్థితి? ఎంతో మంది భక్తులు కూడా పవిత్ర పుణ్యక్షేత్రం అని మట్టపల్లికి వస్తారు. ఇక్కడ స్నానాలు ఆచరిస్తారు, ఇదే నీటిని తాగుతారు. కానీ ఇక్కడ దుర్వాసనతో మీరు కూడా నిలబడలేనటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? వాస్తవంగా ప్రతిరోజు కూడా చాలా మంది భక్తులు వచ్చి నిత్యము ఇక్కడ మట్టపల్లి క్షేత్రం అంటేనే స్నానానికి ప్రసిద్ధి అయినటువంటి క్షేత్రం. ఎందుకంటే కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి క్షేత్రాల్లో పంచనరసింహ క్షేత్రాల్లో ఒకటి ఈ మట్టపల్లి నరసింహస్వామి క్షేత్రం. అటువంటి క్షేత్రంలో నిత్యం వచ్చి ప్రజలు స్నానం ఆచరించి నరసింహస్వామిని దర్శనం చేసుకొని ప్రదక్షిణాలు చేస్తే వారి కోరికలు తీరుతాయని చెప్పి
ఎంతో ప్రసిద్ధి ఇక్కడ నానుడి. అటువంటి క్షేత్రంలో వచ్చి ఎవరో ఇటువంటి పాడు పని చేయడం ద్వారా, ఈ రసాయనాలు ఈ నదిలో కలపడం ద్వారా కనీసం భక్తులు స్నానం చేయడం అటువంటి మనం ఈ పరివాహక ప్రాంతం దగ్గరికి వస్తేనే ఆ వాసన వలన మన ముక్కు రంధ్రాలన్నీ కూడా పగిలిపోయే పరిస్థితి ఉంది. ఇక్కడ నిజంగా ఇక్కడ నిలబడలేని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో భక్తులు రావటం, మరి పేరుని కలిగినటువంటి నరసింహస్వామి క్షేత్రంలో ఈ నరసింహస్వామి తీర్థమైనటువంటి కృష్ణానదిలో స్నానం ఆచరించడం అనేది మరీ రాను రాను వెళ్ళగా మారిపోతూ ఉన్నది. కానీ స్నానం ఆచరించడం అలా ఉంచితే కనీసం ఈ చుట్టుపక్కల కూడా ఎవరు రాలేని పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నది. దీనిపైన అధికారులు అతి త్వరగా స్పందించి సరైన నిర్ణయం చేసి త్వరగా దీన్ని పరిశుభ్రం చేసి దీనిని తాగునీటికి అనుగుణంగా దీన్ని తీర్చిదిద్దవలసిందిగా కోరుచున్నాం. మొత్తం మనం ఇక్కడ నిలబడాలంటేనే మొత్తం ఒక దుర్వాసన వెదజల్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా సార్లు మనం కృష్ణమ్మ చెంతకి ఇక్కడ మట్టపల్లి టెంపుల్ కి రావడం జరిగింది. ఎంతో పవిత్ర పుణ్యక్షేత్రంగా కొలుస్తారు. కానీ ఇక్కడ కనీసం దుర్వాసనతో మొత్తం కూడా ఇక్కడ ఎవరు ఉండలేనటువంటి పరిస్థితి. ఏంటమ్మా ఎలా ఉంది? వాటర్ ఎలా ఉంది? ఎప్పుడన్నా చూసారా ఈ విధంగా ఉండడం? లేదండి. మీరు ఎప్పుడన్నా చూసారమ్మా? ఇప్పుడు ఈ నీళ్ళని తాగేది మీరంతా కూడా అందరు వచ్చిన వాళ్ళు తాగే వాళ్ళు, స్నానం చేసే వాళ్ళు, కానీ ఇప్పుడు అసలు ఇక్కడ రావాలంటే వాసన ఏంటమ్మా మొత్తం ఎలా ఉంది? వాసన వస్తుంది. బాగా తలనొప్పి రావటం, వాసనతో పరాయిలా ఇంట్లో పోవాలని ఈ వాసన తట్టుకోలేక వామిటింగ్ కూడా అవుతుంది, తలనొప్పి కూడా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, మొత్తం మీరు చెప్తేనే ఇక్కడ మనకి పరిస్థితి విధంగా ఉంది. ఇదే నీటిని కూడా 120 గ్రామాలు, మొత్తం కూడా 120 గ్రామాల ప్రజలు ఇదే నీటిని తాగుతారు. గత వారం రోజుల నుంచి కూడా ఈ దుర్వాసనతో కెమికల్ కలిసిందని ల్యాబ్ రిపోర్ట్ తో కూడా మిషన్ భగీరథకు పూర్తిగా నీటిని నిలిపివేయడం జరిగింది. ఇప్పటికే గ్రామాల్లో నీరంతా కూడా నిలిచిపోయింది. గ్రౌండ్ వాటర్ తోటే తాగుతున్నారు. ఈ విషయాన్ని బిగ్ టీవీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, అదేవిధంగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్, అదేవిధంగా జిల్లా ఎస్పీ నరసింహతో కూడా మాట్లాడడం జరిగింది. వెంటనే దీనిపై ఏ విధంగా జరిగింది విచారణ చేయాలని కూడా చెప్పడం జరిగింది. మొత్తం కూడా పూర్తిగా చూస్తున్న గ్రామస్తులంతా కూడా తరలి వస్తున్నారు. తమ బాధని ఆలకించండి, ఇప్పటికైనా బిగ్ టీవీ ద్వారానైనా మీ దృష్టికి తీసుకొస్తున్నామని మొరపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో పవిత్ర పుణ్యక్షేత్రం. ఇప్పుడంతా కూడా అయ్యప్ప మాలలు వేసినటువంటి వారు, అదేవిధంగా భక్తులు కూడా ఆ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని ఇక్కడికే వచ్చి నిద్ర చేస్తారు. ఇదే నదిలో స్నానం ఆచరిస్తారు, ఎంతో పవిత్రంగా కొలుస్తారు. చెప్పండి, ఎప్పుడన్నా మీరు ఈ విధంగా చూసారా? కనీసం ఏంటి ఈ పరిస్థితి? మా జీవితకాలంలో ఇంతవరకు చూడలేదటువంటి దుర్వాసన చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇది లోపలికి దిగి కాళ్ళు కడుపుతున్నా అన్నా కూడా చాలా ఎలర్జీ వచ్చేటట్టుంది, వామిటింగ్స్ అవుతున్నాయి. ఎవరైనా భక్తులు ఇక్కడికి వచ్చి మూసుకొని రావాల్సిందే, మొత్తం వాసన రాకుండా ఉండడం కోసం మూసుకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ చూస్తున్నాం మనం మొత్తం కూడా ఎక్కడికక్కడ వాటర్ ని చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం మొత్తం అంతా కూడా నది ప్రవాహము చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం ఎంతో ఆహ్లాదకరంగా ఉండేటటువంటి ప్రకృతి కృష్ణమ్మ చెంతన ఎప్పుడు కూడా ఇలాంటి దుర్గంధం మనము ఎప్పుడు కూడా చూడలేదు. మొత్తం ఒక మూసీ నది ఏ విధంగా ఉందో కృష్ణ నీరు కూడా ఆ విధంగానే కలుషితమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ లేర్ అంతా కూడా 20% వరకు కూడా గ్రీన్ కలర్ లో, గ్రీనిష్ కలర్ లో ఉంది. ఇది కెమికల్ కలిసింది, కలుషితమైందని కూడా అధికారుల ల్యాబ్ రిపోర్ట్ ద్వారా తెలియడం జరిగింది. ఈ వాటర్ కి మొత్తం కూడా పూర్తిగా ఆ మిషన్ భగీరథ నీటిని నిలిపివేయడం జరిగింది. ఇది ఏపీ నుంచి వచ్చి ఎవరైనా మొత్తం రసాయనాలు ఇందులో వదిలి వెళ్లారా, లేకపోతే ఇక్కడే చుట్టుపక్కల ప్రాంతంలోని సిమెంట్ కంపెనీలు కూడా చాలా వరకు ఉన్నాయి, ఆ వ్యర్థాలు ఇందులో వదిలాయా, లేకపోతే హైదరాబాద్ నుంచి కూడా మూసి ప్రవహించుకుంటూ వచ్చి ఇక్కడ వాడపల్లి వద్ద కలుస్తుంది, ఆ వాటర్ అంతా వచ్చిందా? కానీ మూసి నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఎన్నో ఏళ్ల నుంచి కూడా వస్తుంది. కానీ కృష్ణమ్మ చెంతన ఎప్పుడు కూడా ఈ విధంగా లేదు. కాబట్టి ఖచ్చితంగా ఏపీ పరివాహక ప్రాంతమా, లేకపోతే ఇక్కడే ఉన్నటువంటి ఆ సిమెంట్ కంపెనీల వ్యర్థాల ఇందులో కలుషితమైనట్టు కూడా చూస్తున్నాం. మనం చూస్తున్నాం మొత్తం కూడా గ్రామస్తులంతా కూడా దుర్వాసనని భరించలేక ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఇక్కడ 120 గ్రామాలకు కూడా మిషన్ భగీరథ నీరు నిలిచిపోయింది. గ్రామాల్లో నీరు లేనటువంటి పరిస్థితి కనిపెట్టి ఇప్పటికైనా వెంటనే అధికారులు స్పందించి ఒక నిర్ణయానికి వచ్చి గ్రామస్తులకు భరోసా అందించాలని బిగ్ టీవీ కోరుకుంటుంది. Right, thank you Ramesh, thanks for the live details.
ఇసుక మఠంపల్లి మండలం మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణా నది కలుషితమైంది. ఈ అంశంపై బిగ్ టీవీ ప్రత్యేక కథనాన్ని అయితే ప్రచురించింది. ఈ నేపథ్యంలోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే స్పందించారు. కృష్ణా నది నీటి కలుషితంపై సీరియస్ అయ్యారు మంత్రి. బిగ్ టీవీ ద్వారా విషయం తెలుసుకుని ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా అలాగే జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్తో ఫోన్లో కూడా మాట్లాడి విచారణకు ఆదేశించారు.